6 గ్యారెంటీల అమలు ఎక్కడ? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ సోనియాకు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించమని రేవంత్ కు చెప్పాలంటూ లేఖ రాశారు. అయితే ఆ లెటర్ ని సోనియాకు కాదు మీ నాయకుడికే పంపించండి అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలును ప్రశ్నిస్తూ సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డిని మీరు అభినందించారంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కావడం లేదనే వాస్తవం మీకు తెలిసినట్టు లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు కూడా లేదు. పైగా హామీలు వదిలేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ ప్రజలను మోసం చేస్తూ విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీకు మీరే అభినందించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలి కొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా, లేక గాంధీభవన్లో పాతరేశారా అంటూ లేఖ రాశారు కిషన్ రెడ్డి. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మా అధినేత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీల్లో పలు అంశాలు పూరించినాం. అన్ని కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. 6 గ్యారెంటీలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో 13 హామీల్లో 10 అమలు చేసినాం, అవుతున్నాయి, అమలు చేసినాం ఆల్రెడీ. మీరు బీజేపీ 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అన్నారు, తగ్గించిర్రా? దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో మీరు చర్చకు సిద్ధమా? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుపై ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి లేఖ రాయాలంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మధు యాజ్కి. నువ్వు ఆమెకు లెటర్ రాస్తే మర్చిపోయినవా? ఏపీ భవన్లో ఉంటివి, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తేవి. నువ్వు ఉపవాసం ఉంటే నేను కోదండరామ్ గారు వచ్చి పలకరించి ఛాయ్ తాగిపిస్తే టిఫిన్ పెడుతుంది. సో తెలంగాణ ఇచ్చిన తల్లిని అడగాల్సింది కాదు, ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ రావాల్సిన వాటాని నరేంద్ర మోదీ గారిని పిలిచి అడుగు, లెటర్ రాయి, అప్పుడు నీకు కేంద్ర మంత్రికి గౌరవం ఉంటుంది. కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి అంటుంటే బీజేపీ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అంటోంది హస్తం పార్టీ.